శవం ఏంటి, దెయ్యం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏడిగో ముందు నువ్వు కాళ్ళు చూపించే. అదేంటి, దెయ్యానికి పాదాలు వెనక్కుంటాయంటారు కదా? మనిషిలా ముందుకే ఉన్నాయేంటి? అంటే దెయ్యం కాదన్నమాట. నానా నువ్వు దిగినా, బరువు తట్టుకోలేకపోతున్నా. అసలు మీరెందుకు నన్ను చూసి భయపడుతున్నారు? నువ్వు చచ్చిపోయావు కదా. నేను చచ్చిపోయానా? అవును, పామును కొట్టపోయి నీ తల పగలు కొట్టి మా కాకే కదా నిన్ను మర్డర్ చేసింది. మీరు నన్ను మర్డర్ చేయడం ఏంటమ్మా? కర్రతో తల మీద గట్టిగా కొడితే గుడ్లు తేలేసి పడిపోయావు కదా. అదా, దెబ్బ తగలగానే మైకం వచ్చి స్పృహ తప్పి పడిపోయాను. మరి నీ గుండె కొట్టుకోలేదు? సుత్తెతో కొట్టిన నువ్వు లేవలేదు? నీ దెబ్బ అట్టా తగలలేదమ్మా, అందుకే లేవలేదు. అయితే నువ్వు చావలేదుగా? నిక్షేపంలా మీ ముందు నిలబడి ఉంటే చావలేదు అంటావేంటి? అమ్మయ్యా. అమ్మయ్యా, నువ్వు చావలేదా? నువ్వు చచ్చిపోయావు అనుకుని నేను ఇక్కడ తెగ భయపడిపోయి చచ్చిపోతున్నాను ముసలాడా. ఇగో నీ క్యారెక్టర్ కంటిన్యూటీ అయినా దగ్గు కూడా రాకపోయేసరికి నిజంగా నువ్వు పోయావేమో అనుకున్నాను. అదేదో పొరపాటున ఆగింది మనవడా, ఇక ముందు ఎప్పుడో అటువంటి పొరపాటు జరగనివ్వను. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటది? ఈవేళ మా కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది నా కోసం. నేను ఉప్మా తింటానుగా ఇప్పుడు. నేను ఉప్మా తింటాను, నేను ఉప్మా తింటాను. ఏంట్రా ఇదే? ఉప్మా తింటా, జీడిపప్పు ఉప్మా అనేసరికి పాపం ముసలోడు చూడు ఎంత ఆనందపడిపోతున్నాడు. ఆనందపడిపోతున్నాడా? అనవసరంగా టెన్షన్ పెట్టాడు. నేను ఉప్మా తింటా, ఉప్మా తింటా, ఇదిగో ముసలోడా, ఉప్మా నువ్వు డాన్స్ ఆడుతావు లేదా? తింటాను. అవును, చచ్చిపోయినప్పుడు నువ్వు కనపడకుండా ఎక్కడ పోయినట్టు? అవును, నీకోసం వీధులన్నీ వెతికాం. మీరంతా నా ఫేస్ చూడలేదా? అవును, మేకప్ ఏమైంది? ప్రియా నువ్వేమన్నా తీసావా? నేనెందుకు తీస్తాను? మరి డాక్టరు రాక నువ్వు తీయక ఈయన ఫేస్ ప్యాక్ ఎలా పోయింది? తెల్లారగట్లే సృహ వస్తే లేచి ఈ దరిద్రాన్ని వదిలించుకుందామని పెరట్లోకి పోయి పసుపుతో రుద్దుకున్నాను. దాంతో ఈ దరిద్రం పోయింది. సరే గాని ఈ దసరా బోర్డు గెటప్ ఏంటి? ఇది దసరా బుల్లోడు గెటప్ కాదు, పెన్షన్ గెటప్. ఇవాళ 1వ తారీఖు కదా, యా. మర్చిపోయాను. అమ్మా, మొత్తానికి టెన్షన్ నుంచి బయటపడ్డామమ్మా. అవునా, టెన్షన్ నుంచి బయటపడ్డాం. సరే సరేరా, నాగేశ్వర పాపం ఏదో మాట్లాడాలని వచ్చింది కదరా, ఏటో కనుక్కుని వచ్చేస్తాను. మల్లిక వదిన ఏదో మాట్లాడాలి అంది, నేను తన దగ్గరికి వెళ్తాను. మరి నేనేటి పోవాలి? నువ్వు పనికి పోవాలి, నువ్వు పెన్షన్ కి పోవాలి. కరెక్టే కదా. నేను పెన్షన్ పోవాలంటే ముందు జీడిపప్పు ఉప్మా రావాలి. నీ బొందొస్తుంది. ఛీ! ఆ? అమ్మ గీతమ్మా. మామయ్య మీరా? ఏంటమ్మా ఉదయాన్నే పని మొదలెట్టేసినట్టున్నావు? తప్పదు కదా మామయ్య. అది సరే, నిన్నటి నుంచి ఇటు వైపే రాలేదు, బిజీగా ఉన్నారా? గజిబిజమ్మా, గ్రాచారం బాగిపోతే విడిగొచ్చి గోసిలో పడ్డట్టు దాదాపు నా పరిస్థితి అలాగే ఉంది. ఏమైంది మామయ్య? ఆ దరిద్రాన్ని ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఇంతకీ మీ అత్త ఏదమ్మా? లోపలున్నారు. ఏ మామయ్య? ఏం లేదమ్మా, నిన్న అమ్మ టెన్షన్ లో ఉన్నప్పుడు ఏదో పాపం మాట్లాడాలని వచ్చింది, అదేదో అడుగుదామని. ఏమండి లాయర్ పద్మనాభం గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి ఉదయం ఎలా వచ్చారు? అత్తయ్య గారు పిలిపించారు మామయ్య. నాగేశ్వరి పిలిచిందా? నాగేశ్వరికి లాయర్తో పని ఏంటమ్మా? ఏదో ఆస్తి విషయాలు మాట్లాడాలి,
వీలునామా చూడాలి అన్నారండి. వీలునామా చూడాలని చెప్పిందా? నేను అదే చెప్తున్నాను మావయ్య గారు. లాయర్ రావడానికి ముందే ఈ విషయం బావగారు కాలు పట్టుకుని నేను చెప్తానని అన్నాను, కానీ నా మాట నెగ్గనివ్వలేదు. ఎంత జరుగుతుందో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటమ్మా? సరే, నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏంటో నన్ను చెప్తుంది. నిజం వదినా, నిన్నటి నుంచి మా ఆయన ఆ గీత తెగ నలిగిపోతున్నారు. దేనికి? పిన్ని గారితో పిండి వంటలు అమ్మించే వ్యాపారం పెట్టాలని చూసింది గీత. ఏంటి? ఆంటీ పిండి వంటలు అమ్ముతానందా? అవును, తల మీద బుట్ట పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మాలి. చచ్చా, ఆవిడెందుకు చేస్తుంది? చెయ్యదు కాబట్టే ఆవిడికి చిర్రెత్తుకొచ్చింది. అసలు వీలునామాలో లాయర్ గారు చెప్పిన మెలిక ఉందా అనే అనుమానం వచ్చింది. దాంతో వేరే లాయర్ని పిలిపించి వీలునామా చదివించి అప్పుడు నేను చెయ్యను అని కూర్చుంది. గీతకి టెన్షన్ మొదలైంది. గీత టెన్షన్ పడుతుంది అంటే వీలునామాలో మా ఫ్యామిలీ లాయర్ చెప్పినట్టు లేదా? లేదా అంటే నాకేం తెలుస్తుంది? కాకపోతే ఈ గీతే లాయర్తో అబద్ధం చెప్పించుంటుంది కదా అని నాకు అనుమానంగా ఉంది. అయినా అదెందుకు అబద్ధం చెప్పిస్తుంది? మిమ్మల్ని అందరినీ కష్టపెట్టాలని. మమ్మల్ని కష్టపెడితే దానికే వస్తుంది. ఆత్మ సంతృప్తి. నువ్వు నాగేశ్వరి పిన్ని గారు గీతని చాలా సార్లు ఏడిపించారు కదా, అందుకే మీ ఆయన పనికి వెళ్లేలా చేయడం, మీరంతా మీ అమ్మతో చీవాట్లు తినేలా చేయడం. మా అమ్మ నన్నేం తిట్టదు, నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఆవిడ ఎంత నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందో వీధిలో అందరికీ తెలుసులే. కాసేపట్లో లాయర్ గారు వస్తారు, దాంతో అసలు బండారం ఏంటో బయటపడుతుంది. గీతమ్మ గారు, గీతమ్మ గారు. అదిగో లాయర్ వచ్చినట్టున్నాడు. వీలునామాలో తేడా ఉందని తెలియాలి, అప్పుడు మా పిన్ని చేతిలో గీతకుంటుంది. నిజంగానే గీత మాయ చేసి వీలునామా మార్చి చదివించిందని రుజువైతే గీతకి ఆంటీ చేతిలో కాదు, నా చేతుల్లో ఉంటుంది. లైఫ్ లో మర్చిపోలేని అవమానం చేస్తాం దానికి. ఆహాహా, వీళ్ళిద్దరి కసి చూస్తుంటే గీతకి ఈరోజు మూడినట్టే అనిపిస్తుంది. అయినా గీత ఏమైతే నాకెందుకు, ఈ వంకతోనైనా వాళ్ళంతా నా కొంప ఖాళీ చేసిపోతే అదే 10,000. ఈ రోజుతో గీత పని శంకర్గిరి మాన్యాలే. మీరు చెప్పిందంతా వింటే వింతగా ఉందండి. మొదలైంది. అదేంటండి? మరి లేకపోతే ఏంటండి? ఆస్తి సరిసమానం పంచుకోవాలి అంటే అమ్మేసిన పొలాలన్నీ తిరిగి అసల్లో కలిస్తే గాని పంచుకోవడానికి లేకపోవడం ఏంటి? ఇలాంటి వీలునామా ఎక్కడైనా ఉంటుందా? మాకు అది ఆశ్చర్యంగా ఉందండి.
మీకేంటి? నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. అందుకే మిమ్మల్ని పిలిపించామండి. మీరు చదువుకున్నవారే కదా, లాయర్ చెప్తే ఎలా నమ్మారు? ఏం చేయమంటారండి, ఆస్తులు పంచేసుకుని ఎవరి మట్టుకు వాళ్ళు హాయిగా ఏ సిటీకో పోదామనుకున్నాం. లాయర్ గారు వీలునామా చదివి వినిపించేసరికి అందులో ఉన్న ట్విస్టులు వినేసరికి మాకు ఫీజులు ఎగిరిపోయాయి. దానికి తోడు అటువైపు నుంచి లోకేశ్వరి, ఇటువైపు నుంచి ఇది ఛాలెంజ్లు చేసి శబదాల మీద శబదాలు చేశారు. నాకిల్లు కూడా వద్దని ఒకళ్ళు, ఏమీ అవసరం లేదు కట్టుబట్టలతో బయటికి వెళ్తామని ఇంకొకళ్ళు. నా మనవరాలు అంటావేంట్రా? దానికి అసలే పౌరుషం ఎక్కువ. సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయింది. ఆ వాళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు, మా తలరాతలు రివర్స్ అయ్యాయి. దెబ్బకి దరిద్రంలోకి వచ్చి పడ్డాం. దరిద్రం అంటారండి బావగారు, ఉన్నంతలో మిమ్మల్ని బాగానే. మీరు మధ్యలో మాట్లాడకండి. మీరు చూడలేదు అనట్లేదు, మా బాధలు లాయర్ గారితో చెప్పుకుంటున్నాం. ఇంతకీ మీరు ఆ వీలునామా పేపర్ చదివారా? లేదండి. అయితే ఆయన చెప్పింది ఊ అని ఊరుకున్నారన్నమాట. అవునండి, అందుకే ఇక్కడున్నారు. నువ్వు ఊరుకోమ్మా, మధ్యలో తెలిసినట్టు మాట్లాడతావు. ఆయన అలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. సంతకాలు పెట్టండి అంటే పెట్టేశాం. సంతకాలు పెట్టారా? కనీసం పెట్టేటప్పుడైనా అందులో ఏముంది అని చదవాలనిపించలేదా? చెప్పాను కదండి, ఆ షాక్ లో మాకేం అర్థం కాలేదు. నిజంగా వీలునామాలో ఎలాంటి మతలబు లేకపోయినా మీరు పోగొట్టిన 20 ఎకరాలు తిరిగి అసల్లో కలిపితేనే పంపకాలు అని, అమ్మరాదని ఆ లాయర్ సంతకం పెట్టించుకున్నాడేమో. ఇదేం ట్విస్ట్? ఇదిగో పద్మనాభం, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మురళే నిప్పు, నా చిన్నప్పటి నుంచి తెలుసు. మా కుటుంబం అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. ప్రాణమిస్తాడు అనే మా ప్రాణాలు తీసే పరిస్థితి తెచ్చాడు. అయితే ఆ లాయర్ ఫ్రాడ్ చేశారంటారా? ఒరే రామ్మో, ఆడు మన ఫ్యామిలీ లాయరు, తెలిసి తెలియకుండా నిందలేకు. అవునండి, ఆయన మనల్ని ఎందుకు ఫ్రాడ్ చేయాలని చూస్తారు? నీలాంటి దాని ఎంకరేజ్మెంట్ ఉంటే బుద్ధుడి బుద్ధి కూడా మారిపోతుందే. లాయర్ బుద్ధి మారడానికే ఉంది. నా మట్టుకు నాకైతే ఇదేదో గోల్మాల్ లాగానే కనిపిస్తుందండి. సరే, మీరు సంతకాలు పెట్టిన పేపర్స్ ఇవ్వండి, ఏం రాసిందో చూద్దాం. ఆ పేపర్స్ మా లాయర్ దగ్గరే ఉన్నాయండి. సరిపోయింది, ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలా అనకండి లాయర్ గారు, మీకు వచ్చిన అనుమానమే మాకు వచ్చింది, కానీ కాస్త ఆలస్యంగా వచ్చింది. మా కర్మ అని సరిపెట్టుకోవడానికి ఇదేం చిన్న విషయం కాదు. ఇప్పుడే లాయర్కి ఫోన్ చేసి ఆ పేపర్స్ తీసుకొచ్చేయమని చెప్తాను. రామ్, లాయర్కి వెంటనే ఫోన్ చేసి పేపర్స్ తీసుకొచ్చేయమని చెప్పు. సరేమ్మా. రామ్ గారు, మీరెందుకు ఫోన్ చేయడం? మీరుండండి, నేనే ఫోన్ చేసి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. ఆ లాయర్ అసలు తిక్కలోడు, మీరు మెల్లగా మాట్లాడితే తిక్కగా మాట్లాడతాడు. గట్టిగా అడగండి. వీలైతే లా పాయింట్లు తీయండి. ఎవరిని ఎలా డీల్ చెయ్యాలో నాకు తెలియదటండి. మే హూనా? హలో, లాయర్ మురళీ గారా? నేనండి, లాయర్ పద్మనాభాన్ని. బాగున్నానండి, మీరెలా ఉన్నారు? లాయర్ గారు, పరామర్శల కోసం ఫోన్ చేయలేదండి, మ్యాటర్లోకి రండి. ఏం లేదండి, మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని. ఫ్రీగా ఉన్నారా? అదేనండి, సేనయ్య గారి ఫ్యామిలీ లాయర్ కదా మీరు? డౌట్ ఏం లేదండి, అదే
ఆయన అమ్మగారి వీలునామా ఉంది కదా, అదే అందులో ఏదో అమ్మేసిన పొలాలు కొని తిరిగి కలిపితేనే. అదేనండి, అదేదో తిరకాసుగా కనబడితేను అసలు వీలునామాలో అలా రాసుందా అని. అయ్యో, నేను అనడం కాదండి, నాగేశ్వరి గారు రామ్ గారు అనుమానపడుతున్నారు. మీరు వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించుకున్నారంట కదా. అది కాదండి. అయ్యో, కావాలంటే నన్నొచ్చి చూసుకోమంటున్నారండి. అయితే మీతో పాటు నేను రామ్ కూడా వస్తామని చెప్పండి. సరే మురళి గారు, మేము అక్కడికి వస్తాం. ఇప్పుడు రమ్మంటారు ఏంటి? కేసైన తర్వాత? కేసా? కేసా? ఏం కేసు? ఏంటి, పొరుగు నష్టం దావా వేస్తున్నారా? ₹1,00,00,000కా? నాగేశ్వరి గారి మీద? ఏంటి, రామ్ గారి మీద కూడానా? ఇదేంట్రా, మన మీద కేసు అంటాడేంటి? అది కాదండి, ఏదైనా మిస్టేక్. ఏంటి, మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? నోటీసులు పంపిస్తున్నారా? హలో హలో హలో, కట్ చేశారు. ఏంటి లాయర్ గారు, కేసేంటి? అది మా మీద. వీలునామాలో ఉన్నది ఉన్నట్టు చదివి వినిపించి మీ అంగీకారంతోనే సంతకాలు తీసుకుంటే నన్ను ఫ్రాడ్లా లెక్కేశారు. అందుకే నేను హర్ట్ అయ్యాను. నన్ను అనుమానించి అవమానించినందుకు మీ ఇద్దరి మీద ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. ₹1,00,00,000? గోయిందా గోయిందా. ఇదెక్కడ గోల్రా? మతలబ్ ఏమైనా ఉందా తెలుసుకుందాం అనుకుంటే తిరిగి రివర్స్ లో మన మీద కేసేయడం ఏంటి? నీకు ఇలాగే అవ్వాలి నాయసరే. పెదనాన్న. ఏంట్రా పెదనాన్న, అనుమానానికి కూడా హద్దు పద్దు ఉండాలి. ఇంతకాలంగా మీ ఫ్యామిలీ తరపున నమ్మకంగా పనిచేసిన మనిషిని ఇలా అనుమానిస్తే బాధ ఏదంటండి? నేను అందుకే చెప్పాను, అలాంటిదేం గోల్మాల్ జరగలేదండి అంటే మీరే నా మాట వినిపించుకోలేదు. ఆస్తి చేతికొస్తుందనుకుంటే అప్పులొచ్చాయి. ఇప్పుడేమో లాయర్తో లేనిపోని తిప్పలు రాబోతున్నాయి. లాయర్ గారు, ఇప్పుడు మా మురళి దావా వేశాడనుకోండి, ఇప్పుడు మేము డబ్బులు కట్టకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ₹1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారండి? వీళ్ళు కష్టాలు పడుతుంటేనే చూడలేకపోతున్నాను. అలాంటిది కట్టుకటాల వెనుక జైల్లో కలుసుకోవాలంటే నా వల్ల కాదండి.
నేను ఇంకా జైలుకి పోలేదే, అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే మీరు జరిగిపోతే ఎటు ఏడవాలి కదరా, అందుకే ఏడుపు ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది కదమ్మా. ఆ, లాయర్ గారు, ఇవి చేతులు కావు. మీరే ఎలాగైనా మా లాయర్ తో మాట్లాడి ఆయన మా మీద దావా వేయకుండా ఆపాలి. అతను ఒకరు చెప్తే వినే రకం కాదండి. ఆ, అవునండి, మా లాయర్ ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే ఎవరి మాట ఏంటండి, బ్లైండ్కి వెళ్ళిపోతారండి. మీరుండండి బావగారు, ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా మాట్లాడి ఆయన కన్విన్స్ చేయాలి. ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటపడండి లాయర్ గారు. అవునండి, మా అత్తయ్య గారు పట్టుకుంది మీ చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. లాయర్ గారు, ఎలాగో ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి. సరేనండి, మీరింతలా బ్రతిమలాడుతున్నారు కాబట్టి చెప్పు చూస్తా. చెప్పి చూడడం కాదండి, కేసు వేయకుండా చూడాలి. అలాగే, కానీ మళ్ళీ మీరు నాలాంటి ఇంకో లాయర్ని పిలిపించి ఇలాగే పంచాయితీ పెడితే మాత్రం మళ్ళీ జన్మలో ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యం. అవునండి, కష్టపడి 10 ఎకరాలు ఎలా కొనాలని ఆలోచిస్తాం గాని వీలునామాలో ఏముందని ఆలోచించడం గాని దాని గురించి ఆరాలు తీయడం గాని చెయ్యమండి. మీరా మాట మీద ఉంటానంటే నేను ఆయన కన్విన్స్ చేస్తాను. ఆ మాట మీద ఉంటామండి, మీ నల్లకోట మీద ఒట్టు. సరే అయితే నేను బయలుదేరుతాను. నేను వెళ్ళొస్తానమ్మా. చెప్పానమ్మా. వాళ్ళేమనుకున్నా నీలాంటి కోడలు దొరకడం ఆవిడ అదృష్టం, నీలాంటి భార్య దొరకడం రామ్ అదృష్టం. ఉంటానమ్మా. ఏంటమ్మా లాయర్ గారు నిజం చెప్పేస్తారు, పెద్ద గొడవ అయిపోతుంది అనుకున్నాను. లాయర్ గారు అబద్ధం ఎలా చెప్పారమ్మా? దానికి కారణం ఉంది. నేను ఆయన కలిసి జరిగింది మొత్తం విడమర్చి చెప్పానన్నయ్య. అవునా? మరి ఆ మాట నాతో చెప్పలేదేంటమ్మా? ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మొత్తానికి గంట నుంచి బయటపడిపోయాం. ఎప్పటికి బయటపడ్డా మావయ్య గారు? ముందు ముందు నిజం బయటపడదని గ్యారంటీ ఏంటి? అనుమానం అంటూ రానంత వరకు ఓకే, కానీ ఒక్కసారి అనుమానం మొదలైన తర్వాత అది ఒక్క లాయర్ తోటి ఆగదు. అత్తయ్య గారు వాళ్ళు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే అప్పుడేంటి పరిస్థితి? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాం లేవయ్యా. అది కాదండి. చూడు భాస్కరా, ఇలాంటి సమయంలో మన గీతమ్మకి సపోర్ట్ గా ఉండాలి గాని ఇలా లేనిపోని భయాలు కల్పించకూడదు. సరే అమ్మా, ఇంకా నేను మొహం కూడా కడగలేదు, వెళ్ళొస్తాను. నువ్వింక దీని గురించి ఆలోచించి టెన్షన్ పడద్దు, అర్థమవుతుందా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? రామ్, ఏంటమ్మా ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? నాకు తోటకెళ్ళడానికి టైం అయిందమ్మా. మరి నీ పరిస్థితి ఏంటి? నేను మాత్రం ఖాళీగా ఉన్నాననుకుంటున్నావేంట్రా? నాకు నీకంటే ఎక్కువ పనుంది. ఏంటా పని? సున్నుండలు చెయ్యాలి, కజ్జికాయలు చెయ్యాలి.
అమ్మా ఇదంతా నీకు కొత్త కదా, కన్ఫ్యూజ్ అవ్వవు కదా? టైం టేబుల్ అంతా క్లియర్ గా రాసి పెట్టుకున్నాను రా. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బడ్డీ కొట్టు సెంటర్, సాయంత్రం 4 గంటలకి స్కూలు, తోలాట టైంకి సినిమా సెంటర్. సరే వస్తానమ్మా. శివా శివా, ఏంటే ఏమైంది? ఏం లేదు కానీ అర్జెంట్ గా ఒక లాయర్ని మాట్లాడు. లాయరా? మన ఫ్యామిలీ లాయర్ మొదలే ఉన్నాడు కదమ్మా, మళ్ళీ ఇంకో లాయర్ దేనికి? అతని వల్లే మన బతుకులు ఇక్కడి వరకు వచ్చాయి. అందుకే అతన్ని కాకుండా వేరే లాయర్ని పిలిపించండి. అసలు లాయర్ దేనికే? మన ఆస్తులు మనకి తిరిగి రావాలని కోర్టులో కేసు వేద్దాం. మనం కేసెత్తే ఎలా అవుతాయమ్మా? 10 ఎకరాలు కొని కలపాలి కదా. 10 ఎకరాలు తినడానికి తిండి లేదు గాని మీరు మీ అబ్బాయి 10 ఎకరాలు కొంటారు, కలుపుతారు. ఇదంతా జరిగే పని కాదు. అందుకని కేసేస్తే ఏమొస్తుందే? వస్తుంది, ఈ దరిద్రం వదిలిపోతుంది. వీలునామాలో రాసింది కాదని కేసేస్తే ఏమొస్తుందే? అసలు ఆ వీలునామానే ఫ్రాడ్ అని నా అనుమానం. అందుకే లాయర్ని మాట్లాడమంటుంది. వీలునామా ఫ్రాడా? అవును, మన ఫ్యామిలీ లాయర్ తో కలిసి ఆ గీతే నాటకం ఆడిస్తుందని నా అనుమానం. వదిలేందుకు చేస్తుందే? ఎందుకు చేయదు? కష్టాలు పడడం ఇష్టమేంటమ్మా? దానికిష్టం. మనందర్నీ కష్టపెట్టడం అంటే ఇంకా ఇష్టం. మతి లేకుండా మాట్లాడక ప్రియా. నువ్విప్పుడు లాయర్ని పిలుస్తావా లేదా? పిలవనా? అయితే నేనే పిలుస్తాను. ఏంటే లాయర్ అంటున్నావేంటి? మా ఆస్తి మాకు దక్కాలని కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నానమ్మా. వీలునామాలో లేనివన్నీ చెప్పి మమ్మల్ని మోసం చేశారేమోనని నా అనుమానం. మీరు చెప్పిన వీలునామా గురించి వినగానే నాకు అదే అనుమానం వచ్చింది. అందుకే కేసేస్తే మొత్తం బయటకొస్తుంది. అయితే వెంటనే లాయర్ని పిలిపించి కేసేసేవే. అగ్గికి ఆజ్యం తోడని నా కోడలికి ఇవిడు తోడైంది. వీళ్ళు కోర్టుకెళ్తే గీతమ్మకు ప్రమాదం. శివ, లాయర్ని పిలుస్తావా లేదా? పిలవనని చెప్తున్నాడు కదా. ఎందుకు పిలవలడు? ఏ మీ ఇంటికి వెళ్లాలని లేదా? ఏటెల్లకాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? అవునరా శివ, ఎంతకాలం మనం ఇక్కడ ఉంటాం? నానా అరుస్తావేంట్రా? ఏమో నీ పిల్లని చెప్పినట్టు వీళ్ళేమో ఏదో గోల్మాల్ చేసి లేనిది చదివి మనల్ని మోసం చేశారేమో. ఆస్తి మనదైతే ఇస్తారు, లేదంటే లేదని చెప్తారు. అంతేకాని మోసం చేయాల్సిన అవసరం ఎవరికుంది నాన్న? ఎవరికుంటుందో కోర్టులో కేసు వేస్తే తేలుతుంది. అవును, కోర్టుకెళ్తేనే తేలుతుంది. నానా ఇదేదో పిచ్చితనంతో వాతుంటే నువ్వు కూడా ఏంటన్నా? తన ఆస్తి తన దక్కించుకోవటం పిచ్చితనం ఎలా అవుతుంది అల్లుడు? అవును, కేసు వేయాలంటున్న వీళ్లే కరెక్టరా, నీదే పిచ్చితనం. నానా అరిసిన లాభం లేదురా. నా కోడల మాట నా మాట. మనం అర్జెంట్ గా వేరే లాయర్ని పిలిపించి కేసేసేద్దామమ్మా. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. లక్షలా? జేబులో 10 రూపాయలు లేవు, లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఏట్రా, మన దగ్గర లేకపోతే ఏంటి? మీ అత్త దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర ఎక్కడున్నాయి? నువ్వు అలా అనకూడదమ్మా. నీ కూతురు సుఖం కోసం, మా అందరు సంతోషం కోసం నువ్వు ఈసారి ఈ ఇల్లు అమ్మైనా సరే పెట్టుబడి పెట్టాల్సిందే. ఇదేంటి నా ఇంటికి ఎసరు పెట్టారు? అమ్మా, నువ్వు ఒక నిమిషం ఆగు. లాయర్ని పెడితే లక్షలెందుకు అవుతాయి మావయ్య గారు? ఎందుకవ్వమ్మా? మన ఆస్తి మనకు దక్కాలి అంటే పెద్ద లాయర్ని పెట్టాలి. లాయర్ ఫీజు, కోర్టు ఫీజు, వాయిదాలకు వెళ్ళడానికి తిరిగి రావడానికి కావాలి కదా. మన దరిద్రం బాగోకపోతే కింద కోర్టులో కేసు కొట్టేస్తే పై కోర్టుకి